హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్పాట్ లోన్ కంపెనీకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, చాలామంది కూడా స్పాట్ లోన్ వస్తుందంటే ముందుకు వస్తున్నారు. కానీ ఒక విషయం ఇక్కడ ఏం జరుగుతుందో మీరు గమనించండి. లోన్ కోసం వస్తున్నప్పుడు మీకు అంతకంటే ముందు ఏం కావాలండి? మీకు లోన్ రావాలంటే ఏముండాలి? మీ దగ్గర ప్రూఫ్స్ ఏముండాలి? ప్రూఫ్స్ కావాలి, డాక్యుమెంట్స్ కావాలి, ఇలా చాలా అడుగుతూ ఉంటే ఏ ప్రూఫ్స్ మీరు చూపించాలనుకుంటున్నారు మీకు లోన్ కోసం? మీరు ఒకసారి బ్యాంకులకు వెళ్ళండి సార్. బ్యాంకులకు వెళితే ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా క్రెడిట్ స్కోర్ కానీ ఎవరిదైనా షూరిటీ కానీ అవసరపడుతుంది. ఇవన్నీ కదా కంపల్సరీ కదా సార్? కంపల్సరీ. మీకు బ్యాంకులో లోన్ రావాలన్నా కానీ కంపల్సరీ కొన్ని డాక్యుమెంట్స్ అవసరపడుతుంటాయి. మీకు బ్యాంకులో అకౌంట్ ఉండాల్సి వస్తుంటుంది. మీకు అమౌంట్లు కావాలి అని అనుకుంటే ఆ అమౌంట్కి తగ్గ ప్రాపర్టీ అనేది మీరు చూపించాల్సి వస్తుంది. ఎక్కడ చూపించాలి సార్? బ్యాంకులో చూపించాలి. దానికి ఏ విధంగా చూపిస్తారు సార్? మీ దగ్గర ఉన్న ఆస్తి పత్రాలు ఉంటే వాటిని జిరాక్స్ అనేది మీరు పెట్టి చూపిస్తుంటారు. అప్పుడు మీకు బ్యాంక్ అనేది లోన్ ఇస్తుంటుంది. కానీ మరి మా స్మార్ట్ లోన్లో కూడా మీకు లోన్ కావాలనిపిస్తూ వస్తూ ఉన్నారు. మరి మాకు కూడా కొన్ని డాక్యుమెంట్స్ కావాలి కదండి. డాక్యుమెంట్స్ ఇవ్వాలి. కానీ మీరు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి? ఈ సంస్థ మీకు తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు అనుకుంటున్నారు. సరే, మీరు డాక్యుమెంట్స్ ఇవ్వటం ఇష్టం లేదు, కానీ మీకు 10 లక్షల దాకా లోన్లు మాత్రం కావాలి. సరే, ఎలాగో ఆ లోన్లు మేము వచ్చేలా చేస్తున్నా కానీ మీకు అనేక రకాల డౌట్స్ వస్తూ ఉన్నాయి. అవి ఎటువంటి డౌట్స్ సార్? ఎటువంటి డౌట్స్ మీకు వస్తున్నాయి ఇప్పటి వరకు? ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి? తర్వాత డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత మాకు ఏదన్నా ఇబ్బంది అవుతుందా అని. ఒక సంస్థ మార్కెట్లోకి రావాలి అని అంటే మొత్తానికి ఆ సిటీకి సంబంధించిన అన్ని విధాల దాని పర్మిషన్లు తీసుకొని ఉంటుంది. అక్కడ ఎంఆర్ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందించే ప్రతి సంస్థ దగ్గర నుంచి సర్టిఫికెట్లు కూడా తీసుకొని ఉంది. సంస్థ పేరు మీద కూడా పాన్ కార్డులు, ఆధార్ కార్డులు అనేది ఉన్నవి. వీటి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా దీనికి అప్రూవ్లో రన్నింగ్లో ఉన్నవి. అయితే మీరు ఇవన్నీ చూస్తున్నారు, పర్లేదు, బాగానే ఉన్నాయి. కానీ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అనేది ఇందులో పెట్టడం కోసం అనేది మీరు భయపడుతున్నారు. కానీ లోన్ మాత్రం కావాలనే ఇంట్రెస్ట్లో ఉన్నారు. కానీ మీకు లోన్ రావాలి కదా సార్? లోన్ అనేది మీకు రావాలి అని అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు? సరే, మీ దగ్గర నుంచి మేము ఏ డాక్యుమెంటు అడగట్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి. బ్యాంకులో లాగా మీ యొక్క ఇంటి పత్రాలు తీసుకురండి, లేకపోతే ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలు తీసుకురండి అనేది అయితే మేము చెప్పట్లేదు. మాకు ఇటువంటి పత్రాలు అవసరం లేకుండానే స్పాట్ లోన్ అనేది మీకు రావటం కోసం ప్రణాళికలు సిద్ధంగా ఉన్నవి. అయితే మిగతా విషయాలు ఏంటంటే, మీ దగ్గర స్పాట్ లోన్ తీసుకున్న తర్వాత ఎగ్గొడితే పరిస్థితి ఏంటి? ఎగ్గొడితే ఎంత ఎగ్గొట్టాలనుకుంటున్నారు సార్? మీరు స్పాట్ లోన్లో 10 లక్షలు ఎగ్గొట్టాలనుకుంటున్నారా? 5,000 రూపాయలు ఎగ్గొట్టాలనుకుంటున్నారా? చెప్పండి సార్. ఇలా ఎగ్గొడితే ఏమైద్ది అనే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి తగ్గ గైడ్లైన్స్ అనేది ఆల్రెడీ కంపెనీ సిద్ధంగా చేసి పెట్టుకుంది. మీ పబ్లిక్లోకి అనేది వదలలేదు. ఎందుకంటే మీరు పబ్లిక్లో బిజినెస్ ఎలా చేస్తున్నారు అనేది మాత్రమే కంపెనీ చూసుకుంటుంది. నమ్మకం మీదనే మీకు లోన్లు ఇస్తుంది, తీసుకుంటుంది. క్రెడిట్ అనేది మీకు పబ్లిక్లోకి ఇంత అమౌంట్ వస్తూ ఉంది అని అంటే ఏ యొక్క ఆధారం లేకుండానే కంపెనీ అనేది మీకు బయటికి అనేది అమౌంట్లు రావు. కాకపోతే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మాత్రం అలా సీక్రెట్గా అలాగే ఉన్నవి. అంటే మీరు ఎగ్గొడితే ఎక్కడికి ఎవరు పట్టుకోవడానికి ఆస్కారం ఉండదనే ఒక భ్రమ అనేది వదిలేసేయండి. ఎందుకంటే దీంట్లో అన్ని గైడ్లైన్స్ కూడా ముందుగానే ఉన్నవి. మేము ఇప్పుడు మీకు ఏ పత్రాలు అడగకుండా లోన్ ఇస్తాము అని అన్నాం. ఏ విధంగా ఇస్తామనుకుంటున్నాం లోను? కాకపోతే మీ ద్వారా మాకు పరిచయాలు కావాలి, సంస్థ పెరగటం కోసం పరిచయాలు కావాలి. బ్యాంక్ అకౌంట్ కనుక మీకు ఉంటే మీకు బ్యాంకులోకి లోను వచ్చిన విధంగానే మా యొక్క సంస్థలో కూడా మీకు అకౌంట్ కావాలి. ఆ అకౌంట్కి మాత్రం 1,600 రూపాయలు అనేది తీసుకుంటున్నాం. ఆ తీసుకునేది సంస్థ
మీ యొక్క ఆ అమౌంట్ అనేది వారి కంపెనీ దగ్గర ఉంచుకొని మీకు మాత్రం బ్యాంక్ అకౌంట్ అనేది ఇస్తుంది. అక్కడి నుంచి మాత్రం మీకు లోన్కి ఎలిజిబిలిటీ కావడానికి మీకు ప్రణాళికలు అనేది సిద్ధం చేసింది. మీకు కొంతమంది ఒక ఇద్దరిని పరిచయం చేసిన తర్వాత మాత్రమే లోన్ అనేది ఎలా అవుతుందని చెబుతుంది. అంటే మన ద్వారా పరిచయాలు వచ్చేలా కంపెనీ తీసుకుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎగగొట్టినా కానీ ఆ ఎగ్గొట్టే డబ్బులు అనేది మీ డౌన్లైన్ నుంచి వచ్చిన వారి దగ్గర నుంచి అక్కడికి కంపెనీకి అనేది వచ్చేస్తూ ఉంటవి. అయితే మీరు చాలా పెద్ద అమౌంట్ కనుక దీన్ని బ్లాక్ చేశారు అని అంటే మీ డౌన్లైన్లో వారికి కూడా అక్కడి నుంచి బ్రేక్ పడే అవకాశం తొందరలో వస్తూ ఉంది. అంటే మీరు లోన్ ఎగ్గొడితే మీ కింద డౌన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా లోన్లు అనేది స్ట్రక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు కింద ఉన్న పర్సన్స్ మిమ్మల్ని టైట్ చేసే అవకాశాలు ఉంటవి. అందుకోసం కంపెనీలో ఎవరైనా లోన్ తీసుకోండి, కానీ ఎగ్గొట్టే ప్రయత్నాలు చేయకండి. ఇది బ్యాంకు రూపంలో మనకి అందుబాటులోకి రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు దాన్ని అటువంటి అవకాశాలని పాడు చేసి ఇతరులకు కూడా అవకాశం లేకుండా చేయటానికి ప్రయత్నించకండి. అయితే లోన్లు కావాల్సిన వారు డైలీ కాల్ చేస్తూ ఉన్నారు. వారికి కొంతవరకు ఆదాయం సంపాదించుకునే మార్గాల కోసం ప్లాన్లు సెట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా సక్రమ మార్గంలో నడుస్తూనే ఉన్నవి. అయితే మీరు కొంతమంది ఏంటంటే టైం ప్రకారం కట్టలేకపోతున్నారు. కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మీరు వారం ఒకరోజు ముందుగానే అమౌంట్ అనేది దానికి సెట్ చేసి కట్టడానికి ప్రయత్నించండి. లేకుంటే మీ ఐడి అనేది బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయితే మళ్ళీ మీకు లోన్ రావటం చాలా కష్టం అవుతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ మనం 2-3 రిపర్లు చేసినా కానీ ఆ ఐడికి అనేది ఒక్కసారి నెగిటివ్ పడ్డది అని అంటే మీరు తీసుకున్న చిన్న అమౌంట్ల దగ్గర నెగిటివ్ పడితే రేపు పెద్ద అమౌంట్లు ఎలా కట్టగలుగుతారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది కంపెనీకి చేరుతుంది కాబట్టి మీకు ఇబ్బంది అవుతుంది. దీన్ని బట్టి సంస్థలో ఉన్నవారు ఎటువంటి ఇలాంటి చర్యలకి దూరంగా ఉండండి. ఎగ్గొట్టే ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఇంకా మిగతా సభ్యులకి కూడా లోను వచ్చే విధంగా మీరు సహకరించండి. టీంని కనుక మీరు పెంచారు అని అంటే టీంలో ఉన్న అధిక ఆదాయం తీసుకునే అవకాశాలు మీకుంటాయి. మేము ఇంతగా మీకు ఎందుకు చెబుతున్నామో మీకు అర్థమవుతుందో లేదో కానీ మేము చెప్పేది మొత్తం కూడా సంస్థ నుంచి మీరు ఆదాయం సంపాదించుకోవటం కోసం ప్రణాళికలు మాత్రమే చెబుతున్నాం. సంపాదన కంపెనీకి రావాలి, కంపెనీకి అధికంగా రావాలనేది వారి యొక్క ఇష్టివిషన్ అయితే కంపెనీలో చేరిన వారికి ఎక్కువ ఆదాయం రావాలనేది మా ఇష్టివిషన్. అంటే మీకు ఆదాయం ఏ విధంగా రావాలనేదే మేము ప్రణాళికలు చెబుతున్నాము తప్పితే కంపెనీకి అధిక ఆదాయం రావాలి, కంపెనీ బాగా ఎక్కువ ఆదాయాలలోకి వెళ్ళిపోయి అది ఒక్కటే బాగుపడాలి అని అయితే మేము చెప్పట్లేదు. ఎందుకంటే దాని ప్రణాళికల ప్రకారం అది నడుస్తూ ఉంటుంది, వాళ్ళ ప్లాన్ల ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంటారు. కాకపోతే మన ద్వారా వచ్చే టీములు ఎవరైనా కానీ ఎక్కడ నష్టపోకుండా ఉండాలి అని వారి కోసం మేము చెబుతుంది ఏమిటి అని అంటే ఆదాయం ఎక్కువగా తీసుకోవాలంటే ఏం చేయాలి, ఆదాయం ఎక్కువగా తీసుకోవాలంటే ఏం చేయాలనేది చాలా చిన్న ప్రశ్న సార్. ఎందుకంటే మీరు కనుక టీమును గట్టిగా చేశారు అని అంటే మీరు 20,000 లోను కనుక తీసుకున్నారు అని అనుకుంటే ఆ 20,000 లోను కూడా మీరు కట్టకుండా టీం ద్వారానే కట్టే విధంగా చేయాలి. అంటే టీం బిల్డింగ్ కనుక మీరు చేశారు అని అంటే ఆ కమిషన్తోనే వీక్లీ అనేది మీ ఈడబ్ల్యూఐ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ ఒక్క సూత్రం కనుక పాటించుకుంటూ వెళ్తే మీకు టీం కమిషన్ అధికంగా వస్తుంది. కంపెనీ నుంచి వచ్చిన ఏ ఒక్క లోను కూడా మీరు కట్టకుండా పూర్తిగా అది శాలరీ రూపంలోనే మీరు ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సూత్రాన్ని పాటించండి ప్రతి ఒక్క సభ్యుడు కూడా. స్పాట్ లోన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు మీరు తీసుకున్న లోనుని మీరు బ్యాంకుల నుంచి కట్టకుండా టీం ద్వారా వచ్చే విధంగానే ప్రయత్నం చేశారు అని అంటేనే మీకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది నా టీం సభ్యులకు నేను పదే చెబుతూనే ఉన్నాను. మరి వారికి ఆదాయం కావాలా వద్దా అనేది వారి భ్రమ, వారి యొక్క ఇష్టం. ఎందుకంటే మేము చెప్పడానికి డైలీ చెబుతూనే ఉంటాం.
డైలీ ప్రతి పర్సన్కి మీకు కూర్చోబెట్టి చెప్పాలంటే కష్టం. అందుకనే ప్రతిసారి వీడియోస్ని కంప్లీట్గా వింటూ మీరు కనుక నేర్చుకున్నారు అంటే మీకు చాలా నాలెడ్జీ వస్తుంది. ఆదాయ మార్గాలు ఏ విధంగా చేసుకోవాలనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే నా గ్రూప్ సభ్యులకు నేను చెబుతుంది మొత్తం సంపాదించుకోండి. అంటే కంపెనీ మీకు ఒక లోన్ ఇచ్చింది అంటే అది మీకు లోన్ కాదు, శాలరీ అనుకోండి. మీకు ఇచ్చే శాలరీ మీరేం చేస్తారు సార్? మళ్ళీ కంపెనీకి ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ శాలరీని మీరే పెట్టేసుకోండి. కానీ మరి కంపెనీ ఇచ్చింది ఏ పద్ధతి ప్రకారం? లోన్ ప్రకారం. కంపెనీ లోన్ ప్రకారం ఇచ్చింది, మీరు మాత్రం శాలరీ అనుకొని తీసుకోండి. శాలరీ అని తీసుకుంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. కంపెనీకి మరి లోన్ అని ఇచ్చింది కాబట్టి కంపెనీ ప్రకారం మీరు టీం బిల్డ్ చేయండి. టీం బిల్డ్ చేస్తే ఆ లోన్ అనేది బ్యాంకు మాత్రమే కట్టుకుంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీ యొక్క శాలరీ మీ దగ్గరే ఉంటుంది. కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సిన ఈడబ్ల్యూఐ అనే పథకం ప్రకారం వాళ్ళ సిస్టమ్ రన్ అవుతూ వస్తుంది. ఈ సూత్రాన్ని పాటించి నా టీం మెంబర్స్ ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా, ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా, డబ్బు కంపెనీ అనే ఒక ఈ ఫీలింగ్ని మనసులో పెట్టుకొని ఎక్కడన్నా ఫ్రాడ్ మాటలు ఎవరైనా చెబుతూ ఉంటే వారి మాటలు మీరు వినకుండా మన మాటలు వింటూనే గైడ్లైన్స్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ మీ ఆదాయం పెంచుకోవాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి నా టీం సభ్యులు ఎవ్వరున్నా కానీ, నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నేను ఫోన్ చేసినా చేయకపోయినా, మీరు నాకు ఫోన్ చేసినా చేయకపోయినా, మెసేజ్లు పెట్టినా పెట్టకపోయినా ఈ సూత్రాలు మాత్రం పాటించి ప్రతి కంపెనీలో కూడా మీరు అధిక ఆదాయం సంపాదించుకోవాలనేదే నా యొక్క అభిప్రాయం. కాబట్టి నా టీం సభ్యులు ఈ సంస్థ నుంచి ఏ సంస్థకి షిఫ్ట్ అయినా కానీ వారికి ఆదాయం రావడం కోసం గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటాం. కాబట్టి మీరు ఎక్కడా కానీ డౌన్ ఫాల్ అవ్వాల్సిన పని లేదు. ఇతరులు ఎవరైనా కంపెనీ గురించి నెగిటివ్ ఫీలింగ్స్ చెప్పినా కానీ ఓన్లీ నా మాటలు మాత్రమే విని మీరు కంపెనీ వర్క్ చేసుకోండి. నిజంగా కంపెనీ ఫ్రాడ్ అవుతుంది అనిపిస్తే నా టీం సభ్యులందరికీ నేను ఇస్తున్న ఒకటే ధైర్యం, మీకు ఏ ఇతర సంస్థలోనైనా కానీ మీకు నేనే ఫ్రీ ఐడి ఇచ్చేసి అక్కడ మీకు బిజినెస్ చేపించేసి మీరు ఎంత అమౌంట్లు అయితే పోగొట్టుకున్నారో అంతకి డబల్ మీకు వచ్చే విధంగా నేను ప్రణాళికలు సిద్ధం చేసుకొని రెడీగా ఉన్నారు. కాబట్టి నా టీం సభ్యులు ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా నా వీడియోస్ చూస్తూ నాతో పాటు టైఅప్ అయి నా బిజినెస్లో పార్ట్నర్గా కలిసి చేస్తున్న ప్రతి ఒక్కరికి నష్టం లేకుండా నేను చూసుకుంటాను. మీకు ఎటువంటి నష్టం రాదు. నాతో పాటు టైఅప్ అయిన మీరు కంప్లీట్గా వర్క్ చేసుకోండి. గ్రూప్లో ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత మీరు కొత్తగా వచ్చిన కాల్స్ని గైడ్లైన్స్ చేసి మీ యొక్క టీముని పెంచుకొని ఆదాయం వచ్చేలా చేసుకోండి. మీరు ఇతరుల మాటలు మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఇతరుడి మాటలు మనం నమ్ముతామో అక్కడే మనం బోల్తా కొట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేము ఈ సంస్థలో ఎప్పటి నుంచో చేస్తూ గైడ్లైన్స్ చేస్తూ అమౌంట్లు తీసుకుంటూ కడుతూ కంప్లీట్ వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మేము చెప్పేది మాత్రమే వాస్తవంగా భావించండి. ఇతరులకి ఈ సంస్థ గురించి తెలియదు, ఇక్కడున్న లోన్ల గురించి తెలియదు, ఎలా కట్టాలో తెలియదు, ఎంత వస్తుందో తెలియదు, ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. తెలియని వారు అది ఫ్రాడు అని అంటే తెలిసిన వ్యక్తుల గురించి మీరెందుకు ఆలోచించట్లేదు? తెలియని వ్యక్తులు కాబట్టి వాళ్ళు ఫ్రాడు అంటారు. మరి మేము ఎప్పటి నుంచో చేస్తున్న వాళ్ళు మేము మా మీద నమ్మకంతో వర్క్ చేసుకోండి అని చెబుతున్నప్పుడు మీరు ధైర్యంగా ఎందుకు వర్క్ చేసుకోలేకపోతున్నారు? ఎందుకు అని అంటే మనం నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటే మాత్రమే మనకి నెగిటివ్స్ అనేది హైలైట్స్గా కనిపిస్తాయి. మీరు పాజిటివ్గా వర్క్ చేసుకోండి. మన వీడియో చూస్తూ మీరు పాజిటివ్గా వర్క్ చేసుకుంటే మీకు అనేది నేను పూర్తి గైడ్లైన్స్ ఇస్తూ ధైర్యాన్ని సపోర్టు ఇస్తూ మీరు పడిపోతే నేను చెయ్యి అందించడానికి మీకు సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నా మీద నమ్మకంతో నేను చెయ్యి అందిస్తాననే నమ్మకంతో మీరు వర్క్ చేసుకోండి. సంస్థలు ఉన్నా పోయినా కానీ నేనైతే మీకు అండగానే ఉంటూ మీ యొక్క ఆదాయాలను పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవ్వరు వచ్చినా కానీ మన యూట్యూబ్ ఛానల్ అనే భావనతో వర్క్ చేసుకోండి.
ఎందులో ఉన్న ఏ సంస్థలోకి మీరు జాయిన్ అయినా కానీ మీకు ఫుల్ సపోర్ట్తో మీ ఆదాయం పెరగటం కోసమే ప్రయత్నం చేస్తాను. నేను ఈ స్పాట్లలో కూడా చాలామందికి బ్లాక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కాల్ చేసి మీకు నేను సపోర్ట్ ఇస్తాను, యాక్టివ్ చేసుకోండి అని చెబుతూనే ఉన్నాను. కానీ చాలామంది యాక్టివ్ చేసుకోవటానికి చాలా నిరాశగా, లేకపోతే ఎవరో చెప్పిన నెగిటివ్స్ని మనసులో పెట్టుకొని అలాగే ఉండిపోయి వర్క్ అనేది వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కానీ మా వర్కులు అయితే ఆగట్లేదు. మాకు రెస్పాండ్ అవ్వండి. మీరు ఎవరు బ్లాక్గా ఉండాల్సిన అవసరం లేదు. మీరు పబ్లిక్లోకి రావాలి, పబ్లిక్లోకి వచ్చి బిజినెస్ చేసుకోండి. ధైర్యంగా మేము ఉన్నాం కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. మీకున్న ప్రతి ఐడిని యాక్టివేషన్ చేసుకోండి. మీ అన్నిటికీ లోన్లు వచ్చేలా, అధిక ఆదాయం ఎలా రావాలనేది ప్లాన్ చేసి చెబుతున్నాం కాబట్టి మా గైడ్లైన్స్ని ఫాలో అవ్వండి. ఓకేనండి ఫ్రెండ్స్, హ్యాపీగా ఉన్నారా ఫ్రెండ్స్? మన సింహ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవ్వరు వచ్చినా కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఓకే సార్, ధన్యవాదాలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి అందేలా సపోర్ట్ చేయండి. ఓకే ధన్యవాదాలు ఫ్రెండ్స్. స్పాట్ లోన్ ధన్యవాదాలు.